ఆయన సృష్టికర్త. ఆయన వెలుగై నీతో సంచరించాలని, నీ పరిస్థితులన్నిటినీ నీవు అధిగమించి నీ మార్గం సరళం చేయాలని, నీ జీవితానికి అడ్డుగా ఆటంకాలుగా ఉన్న ప్రతి ఒక్కటిని నిర్మూలన చేసి ఆయన ముందుగా నడవాలని కోరుకుంటూ ఉంటున్నాడు. ఒక ప్రక్కన చీకటండి. ఇక్కడ ఐగుప్తీయులు ఉన్నారా, ఒక దూడని చేసుకుని దూడకి దండం పెట్టి ఆరాధన చేస్తుంటారు. ఇక్కడ చీకటి. ఇది నేను చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడిపోయాను. ఇక్కడ చీకటి ఏమిటి, ఇక్కడ వెలుగు ఏమిటి, ఇక్కడ ఏమైనా దీపాలు ఉన్నాయా? లేవు. కణవంధకరమైన చీకటి. కనుక నీ బ్రతుకులో ఆయన తోడుగా ఉన్నట్లయితే ఆయన వెలుగై ఉంటాడు. ఆ వెలుగు నీకు మార్గం సరళం చేస్తుందన్న సంగతి